దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనము. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. చూడండి, పరలోకపు తండ్రిని ఏ మనుష్యుడు కూడా చూడలేదు. ఈవెన్ మోషే కూడా వెనుక పార్శ్వం నుంచి చూశాడే తప్ప సంపూర్ణంగా చూసినట్లు మనకక్కడ లేఖనాల్లో వ్రాయబడి లేదు. ఎందుకంటే సంపూర్ణంగా చూస్తే మనిషి జీవించలేడు అని దేవాదేవుడే అన్నాడు. కానీ ఆయనని ఎవరు చూసారయ్యా అంటే అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పరలోకంలో తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్నప్పుడు ఆయన్ని చూశాడు. యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో చూసినటువంటి విషయాలను భూమి మీదకి వచ్చినప్పుడు భూలోకంలో మానవులకి, మనుషులకి తెలియజేసుకుంటూ వచ్చాడు. చూడండి, పరలోకపు తండ్రిని సంపూర్ణంగా బయలుపరిచింది ఎవరయ్యా అంటే ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. చూడండి, శిష్యుల్లో ఒకళ్ళు అడిగినప్పుడు దేవాతి దేవుడు అంటాడు కదా, "నువ్వు నన్ను చూచుచున్నావుగా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నాము. మేము వేరుగా లేము" అని క్లియర్ స్టేట్మెంట్ చెప్పేశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని చూస్తే తండ్రిని చూసినట్లే. యేసుక్రీస్తు ప్రభువులో పరలోకపు తండ్రి నివసించి ఆయన కార్యములను జరిగించుకుంటూ వచ్చాడు. యేసయ్యకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును కాక. మనం కూడా యేసుక్రీస్తు వంటి జీవితము జీవించినప్పుడు తండ్రి మన యందు కూడా నివసిస్తాడు. మనతో పాటు కలిసి భోజనం చేస్తాడు. చూడండి, యేసయ్య అంటాడు, "నేనును తండ్రిను వారి యొద్దకు వచ్చి వారి దగ్గర నివసించి వారితో మీతో పాటు భోజనం చేస్తాను" అని దేవాది దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మనం కూడా పశ్చాత్తాపం, మారు మనస్సు ద్వారా యేసుక్రీస్తు ప్రభువుకి దగ్గర యేసుక్రీస్తు వలె జీవించే కృప పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి కలుగును కాక. ఆమేన్.